పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆ ఎన్నికలు వారందరికీ పరీక్ష. దక్షిణాదిన బీజేపీకి గడ్డు పరిస్థితి. తమిళనాడు విజయ్తో ముప్పులు. అస్సాంలో మళ్లీ కమల వికాసమే. కేరళలో లెఫ్ట్ రైట్ హోరాహోరీ. బెంగాల్లో ఈసారి కూడా దీదీయే. భారతదేశంలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికలు మార్చి, ఏప్రిల్ నెలలో జరగనున్నాయి. దక్షిణాదిన తమిళనాడు, కేరళం రాష్ట్రంతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి, అలాగే తూర్పు భారతంలో కీలకమైన పశ్చిమ బెంగాల్తో పాటు అస్సాం రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకవైపు నామినేషన్ల ఘట్టాలు, ప్రచారం ముమ్మరంగా సాగుతుంటే, మరోవైపు ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలో వస్తారన్న రాజకీయ చర్చలు, సంవాదాలు జోరందుకున్నాయి. పుదుచ్చేరి సంగతి ఎలా ఉన్నా మిగిలిన 4 రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఉత్కంఠ రేపుతున్నాయి. సరిగ్గా ఇదే విషయంలో ఓటర్ల మనోభావాలను అంచనా వేసేందుకు అనేక సంస్థలు ముందస్తు సర్వే నిర్వహించి ఓటర్ల నాడిని తమ శక్తి మేరకు విశ్లేషించి ప్రజల్లోకి వదులుతున్నాయి. అదే క్రమంలో ఇటువంటి సర్వేల నిర్వాహకులు అపార అనుభవం కలిగిన హైదరాబాద్కు చెందిన శ్రీ ఆత్మసాక్షి సంస్థ ప్రముఖ ఐఐటీలతో కలిసి ఆ 4 రాష్ట్రాల్లో తాజా పరిస్థితులపై విస్తృత సర్వే నిర్వహించింది. ఫోన్లు, సోషల్ మీడియా ద్వారా కాకుండా నేరుగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి వేల సంఖ్యలో సేకరించి ప్రజాభిప్రాయం ప్రకారం మార్చి 27 నాటికి ఉన్న పరిస్థితుల ప్రకారం చూస్తే 4 రాష్ట్రాల్లోనూ ప్రస్తుత పాలకుల వైపే ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు ఈ సర్వే అంచనా వేసింది. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ వైపు ప్రజలు ఉన్నారని స్పష్టమవుతుంది. అయితే తమిళనాడులో ప్రస్తుతానికి పాలక డీఎంకేకి అనుకూలంగా ఉన్నప్పటికీ కొత్త పార్టీ అయిన టీవీకే చీల్చే ఓట్లపై ఇది ఆధారపడి ఉంటుందని తేలింది. ఇక కేరళంలో 2 ప్రధాన కూటముల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం 1% మాత్రమేనని ఈ సర్వే అంచనా వేసింది. అస్సాంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ వైపే పూర్తి మొగ్గు ఉంది. ఈ ఎన్నికలు పూర్తి జాతీయ స్థాయి ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లకు ఏమాత్రం మైలేజ్ ఇచ్చే సూచనలు కనిపించలేదు. రాష్ట్రాల వారీగా పరిస్థితి చూస్తే ఈ రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లోనూ డీఎంకే, ఏఐఏడీఎంకే కూటముల మధ్య పోటీ కేంద్రీకృతమై ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్లు కూడా వీటి వంచనే చేరి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. కానీ ఈసారి ప్రముఖ నటుడు దళపతి విజయ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన టీవీకే పార్టీ బరిలోకి దిగి ప్రధాన కూటములకు సవాలు చేస్తుంది. సినిమా చరిష్మా మొండుగా ఉన్న విజయ్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఆ పార్టీ అయితే కింగ్ మేకర్గా మారవచ్చు, లేదా ఓట్ల చిలికను సృష్టించి అధికార పార్టీ అంశాలపైన, అవకాశాలపైన దెబ్బతీయొచ్చని ఈ సర్వే అంచనాలను బట్టి అర్థమవుతుంది. మామూలుగా అయితే సీఎం స్టాలిన్ నేతృత్వంలో డీఎంకేకి అవకాశాలు మొండుగా ఉన్నాయి. ఆ పార్టీ నేతృత్వంలోని కూటమికి 40% ఓట్లతో ముందంజలో ఉండగా ఏఐఏడీఎంకే కూటమికి 38%, టీవీకేకు 14%, ఇతరులకు 6% ఓట్లు లభించవచ్చని అంచనా. మొత్తం 234 స్థానాల్లో డీఎంకే కూటమికి 119 నుంచి 128, ఏఐఎండీకే కూటమికి 108 నుంచి 117, టీవీకేకు 5 నుంచి 9, ఇతరులు 1 నుంచి 3 సీట్లు సాధించవచ్చు. అయితే సినీ నటుడు విజయ్ పార్టీ కనుక 14% మించి ఓట్లు సాధిస్తే మాత్రం డీఎంకేకు కష్టమనే చెప్పాలి. 18% ఓట్లు సాధిస్తే మొగ్గు డీఎంకే నుంచి ఏఐఏడీఎంకేకు వైపు మారిపోతుందని ఈ సర్వే అంచనాలు వెల్లడిస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఈసారి పశ్చిమ బెంగాల్లో ఎలాగైనా పాగా వేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది. వాస్తవానికి 2019 పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత 2021 అసెంబ్లీ ఎన్నికలను బెంగాల్ను టార్గెట్ చేసిన కాసాయి నేత తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ అధినేత్రి సీఎం మమతా బెనర్జీని ముప్పుతిప్పలు పెట్టింది. కానీ వాటినన్నింటినీ తట్టుకుని మమతా మళ్లీ ఎన్నికల్లో నెగ్గి హ్యాట్రిక్ విజయంతో వరుసగా 3వ సారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈ నేతృత్వంలో ఈసారి ఎలాగైనా మమతను అడ్డుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. అయితే ప్రజల ఆలోచన మాత్రం వేరేగా ఉన్నట్లు సర్వే లెక్కలు చెప్తున్నాయి. కొద్దిగా సీట్లు తగ్గినా వరుసగా 4వ కూడా మమతా పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవచ్చని అంచనా వేశారు. ఈసారి టీఎంసీకి 45.5% ఓట్లు లభించవచ్చని, అదే సమయంలో బీజేపీ కూటమికి 40.5% వద్దే ఆగిపోయే సూచనలు ఉన్నాయి. సిపిఎం, కాంగ్రెస్ వరుసగా 3 నుంచి 5%, 3% ఓటు షేర్ చేసుకుని సాధించవచ్చు. ఈ అంకెల్ని సీట్లలోకి మారిస్తే 294 సీట్ల కాను టీఎంసీ 178 నుంచి 198, బీజేపీ కూటమి 100 నుంచి 110, సిపిఎం 1 నుంచి 2, కాంగ్రెస్ 1, ఇతరులు 2 నుంచి 6 మధ్య సీట్లు మాత్రమే సాధించే సూచనలు ఉన్నాయి. బీజేపీకి చరిష్మా కలిగిన నాయకత్వం లేకపోవడానికి తోడు బెంగాల్లో మేజార్టీ సంఖ్యలో ఉన్న ముస్లింలు, మహిళా ఓటర్లలో టీఎంసీకి తరగని ఆదరణ ఆ పార్టీని వరుసగా 4వ సారి అధికారంలోకి తీసుకురావచ్చని అర్థమవుతుంది. ఈశాన్య భారతంలో కీలకమైన అస్సాం రాష్ట్రంలో బీజేపీ ఎన్డీఏ కూటమి తన అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా పురోగిస్తుందనేది సీఎం హిమంత్ బిశ్వా శర్మ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో సానుకూలత కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు నగదు బదిలీల పథకాలు మహిళల్లో ఎన్డీఏ సర్కారు పట్ల ఆదరణ పెంచాయి. దీనికి తోడు కాస్త వీక్గా ఉన్న ఎగువ అస్సాం ప్రాంతంలో బీజేపీ సంస్థాగతంగా పటిష్టపడడం ఎన్డీఏ విజయానికి దోహదం చేస్తాయి. మరీ ముఖ్యంగా అనధికార వలసలను నియంత్రించడం, శాంతి భద్రతలు మెరుగ్గా ఉండడం వంటి అంశాలు ఎన్డీఏకు కలిసి వస్తున్న అంశాలు. ఫలితంగా ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 45% ఓట్లు షేరు పొందనుండగా కాంగ్రెస్ కూటమి 40%, ఇతరులు 7.5% ఓట్లు పొందవచ్చంటున్నారు.
కాగా ఎవరికి ఓటు వేయాలన్నది ఇప్పటికీ తేల్చుకోలేని ఓటర్లు మరో 7.5% వరకు ఉండడం విశేషం. వీరిలో మెజార్టీ ఓటర్లు మొగ్గును బట్టి ఫలితాలు అంచనాలు మారే అవకాశం ఉంది. అస్సాం అసెంబ్లీలో 126 సీట్లు ఉండగా వాటిలో ఎన్డీఏ 76 నుంచి 81, కాంగ్రెస్ కూటమి 45 నుంచి 50, ఇతరులు 5 నుంచి 9 సీట్లు సాధించే అవకాశం ఉంది. దక్షిణాదిలో చివరి రాష్ట్రమైన కేరళంలో అధికార లెఫ్ట్ ఫ్రంట్, ప్రతిపక్ష యూడీఎఫ్ మధ్య ఎప్పట్లాగే హోరాహోరీ పోరు సాగుతుంది. సాధారణంగా ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఎన్నికల్లో తమ తీర్పును మార్చుకుంటారు. ఒక్క ఎన్నికల్లో ఒక్క కూటమికి అధికారం కూడబెట్టడానికి కృషి చేస్తుంటారు. 1-2 సందర్భాల్లో తప్ప ఇది ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఈసారి పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం అధికారంలో ఉన్న వామపక్ష కూటమి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని అంచనా. అయితే అధికారాన్ని కాపాడే విషయంలో ఆ కూటమికి ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ 2 కూటమిల మధ్య ఓట్లలో 1% తేడాయే కనిపిస్తుంది. ఎన్నికలకు మరికొన్ని రోజుల సమయం ఉన్నందున ఈ కాలంలో ఏమాత్రం పరిస్థితులు మారినా ప్రజా తీర్పు కూడా మారిపోవచ్చు. ప్రస్తుత అంచనాల ప్రకారం అధికార ఎల్డీఎఫ్ లెఫ్ట్ ఫ్రంట్కు 39%, యూడీఎఫ్ కాంగ్రెస్ కూటమికి 38%, బీజేపీకి 14%, ఇతరులకు 6% ఓటు షేర్ లభించే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తం 140 స్థానాలకు గాను ఎల్డీఎఫ్ 69 నుంచి 73, యూడీఎఫ్ 67 నుంచి 72, బీజేపీకి 3 నుంచి 4, ఇతరులు 1 నుంచి 2 మధ్య సీట్లు సాధించవచ్చని తాజా సర్వే అంచనా వేసింది. అయితే ఇవన్నీ సర్వే చేసిన సమయంలో ఉన్న పరిస్థితులు, ప్రజలిచ్చిన సమాచారం ఆధారంగా చేసిన అంచనాలు మాత్రమే. పోలింగ్ జరిగే నాటికి పరిస్థితులు, ప్రజల మనోగతంలో మార్పులు రావచ్చు. తదనుగుణంగా ఓటర్ తీర్పు కూడా మారిపోయే అవకాశం ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.